ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రఫ్ ఆడిస్తున్నారు. టాప్ టీం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ ను వరుసగా పెవిలియన్ చేర్చారు. తొలి ఓవర్లోనే వరుసగా 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. ప్రపుల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యంగ్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాతి బాల్ డాట్ అవగా 4వ బాల్ కి ధ్రువ్ జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాతి చివరి బంతికి ప్రిటోరియస్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో తొలి ఓవర్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. రెండో ఓవర్ వేసిన షాహిబ్ హుస్సేన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే రాజస్థాన్ టీం 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి 3వ ఓవర్ వేసిన ప్రపుల్ రియాన్ పరాగ్ను అవుట్ చేశాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 9 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 20 ఓవర్లలో 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషాన్ 91 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. హెన్రిచ్ క్లాసిన్ 40, నితీష్ కుమార్ రెడ్డి 28 రన్స్ చేశాడు. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రఫ్ ఆడిస్తున్నారు. టాప్ టీం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ ను వరుసగా పెవిలియన్ చేర్చారు. తొలి ఓవర్లోనే వరుసగా 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. ప్రపుల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యంగ్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తర్వాతి బాల్ డాట్ అవగా 4వ బాల్ కి ధ్రువ్ జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాతి చివరి బంతికి ప్రిటోరియస్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో తొలి ఓవర్లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. రెండో ఓవర్ వేసిన షాహిబ్ హుస్సేన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే రాజస్థాన్ టీం 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి 3వ ఓవర్ వేసిన ప్రపుల్ రియాన్ పరాగ్ను అవుట్ చేశాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికి 9 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 20 ఓవర్లలో 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక హెన్రిచ్ క్లాసిన్ 40, నితీష్ కుమార్ రెడ్డి 28 రన్స్ చేశారు. మ్యాచ్ సందర్భంగా మెట్రో సేవలను పొడిగించింది ఎల్&టీ. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను పొడిగించింది ఎల్&టీ. సాయంత్రం ట్రాఫిక్ జామ్ ఉండడంతో పబ్లిక్ మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అన్ని కారిడార్స్ నుంచి ఉప్పల్ స్టేడియం, ఎంజీఆర్ఐ మెట్రో స్టేషన్ సేవలను వినియోగించనున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజులు టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సీజనల్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని చెప్పింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వర్షపాతంలో వ్యత్యాసం ఉంటుందని ప్రకటించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంటుందని తెలిపింది. సెంట్రల్ జిల్లాలో కొంత మెరుగ్గానే ఉంటుందని సీజనల్ ఫోర్కాస్ట్లో ప్రకటించింది ఐఎండీ. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఏప్రిల్లోనే మే నెల తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలాలో 43.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా మామడలో 41.7 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు.
నార్మల్గా హై టెంపరేచర్లు ఉండే ఉత్తర తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ప్రస్తుతం కూడా మనకి హై టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో హయ్యెస్ట్ టెంపరేచర్ వచ్చి మనకి నిజామాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీలు, మహబూబ్ నగర్ ప్రాంతంలో 40.5 డిగ్రీలు, అట్లాగే మనకి తూర్పు తెలంగాణలో 39.5 డిగ్రీలు పైబడి మన సిటీలో కూడా 39.4 డిగ్రీలు మన సిటీ అబ్జర్వేటరీలోనూ రికార్డ్ అవ్వడం జరిగింది. ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో దాదాపు 41 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెంపరేచర్లు భారీగా నమోదవుతున్నాయి. పెరిగిన ఎండలతో జనం అవస్థలు పడుతున్నారు. అత్యధికంగా బేలాలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రకటించారు అధికారులు. పెరిగిన ఉష్ణోగ్రతలతో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. అటు మంచిర్యాల జిల్లాలో కోల్డ్ బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతల పెరుగుదలకు వడగాల్పులు తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎండల ప్రభావం కులవృత్తులపై పడింది. ఓవైపు సూర్యుడు నిప్పులు చిమ్ముతుంటే మరోవైపు నిప్పుల కొలిమి దగ్గర పనులు చేస్తున్నారు వృత్తిదారులు. ఎండలతో మధ్యాహ్నం జనం బయటికి రాలేకపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలులకు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు. అంబేద్కర్ సిద్ధాంతాలను బతికించాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంట చక్రపాణి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన సోషల్ ఎంపవర్మెంట్ వీక్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్టుడుగా చక్రపాణి ఐలయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో యూనివర్సిటీ స్టూడెంట్స్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా వస్తున్నట్లు తెలిపారు చక్రపాణి. అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. అంబేద్కర్ బౌద్ధంలోకి మారడం ఒక ఆధ్యాత్మిక నిర్ణయం మాత్రమే కాదు, సామాజిక, రాజకీయ ప్రకటన అని చెప్పారు ఐలయ్య. అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధం సామాజిక సమానత్వం, శాస్త్రీయ దృక్పథాన్ని ముందుకు తెచ్చిందని అన్నారు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బాబాసాహెబ్ గారి మెమోరియల్ లెక్చర్స్ ని నిర్వహించుకున్నాం. కేవలం మాలో మేము మాట్లాడుకోవడం కాకుండా మేము ఒక సోషల్ టాక్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. మీరు కూడా మా సోషల్ ఫోరం, ఓపెన్ సోషల్ ఫోరం వేదికలో ప్రసంగించారు. టెక్నాలజీని కూడా వాడుకొని మేము ఇంకా ఈ వర్గాలకు చేరువ కావాలనుకుంటున్నాం. చాలా మంది అనుకుంటారు, అది కొంతవరకు నిజం కూడా. టెక్నాలజీ అనేది ఒక బ్యారియర్. టెక్నాలజీని మిగతా వాళ్ళు, గ్రామీణులు లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, లేకపోతే ఇంకొకరు మహిళలు, వీళ్ళకి అందుబాటులో లేదు అని అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసు, మీరు ఒక వ్యాసం రాసిన దానికంటే మీరు ఒక ఛానల్లో మాట్లాడింది కొన్ని లక్షల మందికి ఒకే క్షణంలో, ఒకే రోజులో రీచ్ అవుతున్నది. ఆ విధంగా టెక్నాలజీ ఉంది. మేము కంప్లీట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ని నిర్మించినటువంటి మొదటి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. బట్ వాళ్ళందరూ PDF లో లేకపోతే మిగతా అప్లోడ్ చేస్తున్నారు. మేము పూర్తిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి పద్ధతిలో పూర్తిగా సిద్ధమై ఉన్నాం. ఈ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు, శ్రమ గౌరవం లేదు. చదువు వస్తే వ్యవసాయం చేయొద్దనే దగ్గరికి వచ్చింది. ఇఫ్ యు ఆర్, అందుకని నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద లెసన్స్ రాశాను. అరే, చెప్పులు చేయడం అనేది గొప్ప సైన్స్. దాంట్లో 12 లెవెల్స్, చర్మాన్ని తోలుగా మార్చడానికి 12 లెవెల్స్ ఆఫ్ వర్క్ ఉంది. మనం చాలా గొప్ప ప్రొఫెసర్, ఆయన పెద్ద ప్రొఫెసర్, నేను పెద్ద ప్రొఫెసర్, కానీ
ఒక చచ్చిపోయిన గొడ్డు దగ్గర పోయి పొక్క పడకుండా తోలు తీయగలమా? ఏం చదువురాని మాదిరాని గొప్ప చెప్తే 10 నిమిషాల్లో తీసేస్తారు, పొక్క పడకుండా తీసేస్తారు. ఈజ్ బెటర్ సైంటిస్ట్ దెన్ ఆల్ ఆఫ్ అస్. మంగలి కత్తి మీద అసలు ఇంతవరకు మనం రీసెర్చ్ చేయాలి. మంగలి కత్తి లేకుండా బొడ్డు కోయబడి బతికే వాళ్ళమా మనం? మనందరి బొడ్డు మంగలి కత్తితోటి మంగళమే మంత్రసారిగా కోసింది. కొడవలతో బొడ్డు కోస్తే ఏమవుతుంది, మంగళ కత్తితో కోస్తే ఏమవుతుంది? కెన్ యూ థింక్? చాలా మంది స్త్రీలు ఉన్నారు, మీరే డెలివరీ అవుతారు, ఇవాళేమో హాస్పిటల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇంట్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మంగలి కత్తి ముందు దాన్ని పలుగురాయి మీద నూరుతారు, తర్వాత తోలు మీద నూరుతారు. దాని శిలుము ఎక్కడా పట్టకుండా తెల్లగా అవుతుంది. ఆఖరికి మంగళాయన ఏం చేస్తాడు ఎరికైనా, మంచిగా తెల్లగా అయిందా లేదా మెత్తగా తన చెయ్యి కోసుకో. ఆ కత్తితో కోసినప్పుడు సెప్టిక్ కాదు, తల్లి చచ్చిపోదు, పిల్లగాడు చచ్చిపోదు. నేను బతుకున్నా అంటే మంగళ తల్లి చేయబట్టి. ద పాయింట్ ఈస్, మంగళి కత్తి మీద మనం పాఠం చెప్పం కానీ మంత్రం మీద పాఠం చెప్తాం. అది అర్థమైందా అర్థం కాదో తెలియదు. కృషి మీద పాఠం చెప్తాం, రైతు మీద పాఠం చెప్తాం. ఎట్లా దుంతాడు, కోండ్రు ఎట్లా వేస్తాడు, సైంటిఫిక్ ప్రాసెస్ ఎట్లుంది, ఎంత లోతు వేసే దేనికి కావాలి, ఇది చెప్పనప్పుడు అంబేద్కర్ హెస్ గివెన్ ఎస్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ థాట్. మీరు యూనివర్సిటీ టీచర్లు కనుక చెప్తున్నా నేను, మీరు కనుక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇండ్లలో చొప్పించకపోతే, ఐ థింక్ టుడే ఆఫ్టర్ లిజనింగ్ టు ద వైస్ ఛాన్సలర్స్ ఓవరాల్ విజన్ అబౌట్ దిస్ యూనివర్సిటీ, 1,00,000 అడ్మిషన్ ఉన్న యూనివర్సిటీ తెలంగాణలో ఇది ఒక్కటి తప్ప ఏది లేదు సంవత్సరాలు. 1,00,000 అడ్మిషన్ ఉన్నది. ఈ 1,00,000 అడ్మిషన్లకు వచ్చిన పిల్లలకి మీరేం చెప్పకుండా శ్రమ గౌరవ పాఠాలు చెప్పి వదిలిపెడితే గ్రేటెస్ట్ సైంటిస్టులు మీ యూనివర్సిటీ నుంచే వస్తారు. ఎక్కడి నుంచి రాదు. నాగలు దున్నడము, చెప్పులు చేయడము, కుండలు చేయడము, బట్టలు ఉతకడము, ఇవన్నీ పాట మొగ ఆడ వర్కు. అప్పుడు మాత్రమే ప్రొడక్షన్ బతుకుతుంది. ప్రొడక్షన్ ఈజ్ సోర్స్ ఆఫ్ లైఫ్, నాట్ డిగ్నిటీ ఆఫ్ నాట్ రిలీజన్. గాంధీనే మహాత్ముడు ఎందుకు అయిండు అంటే, గాంధీ ఎప్పుడు పదవి తీసుకోలేదు. ఒక ఫ్యూ డేస్ మాత్రమే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. లేటర్ ఆన్ హీ వాజ్ నాట్ ఈవెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అందుకని అంబేద్కర్ ఎందుకు ఇన్ని టన్స్ రాశాడు? ఒక దళితుడు, ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్. అండ్ ఎందుకు గాంధీ 3rd క్లాస్ లో LLB, ఆనాడు LLB కూడా కాదు అది, గాంధీ 3rd క్లాస్ లో పాస్ అయ్యాడు. అంబేద్కర్ అన్ని PhDలే. ఆనాడు PhD ఇంకెవరికి లేదు. ఎకనామిక్స్ వాజ్ ద గ్రేటెస్ట్ సైన్స్ అట్ దట్ టైమ్ ఇన్ ద వరల్డ్, అండ్ అంబేద్కర్ వాజ్ ద PhD, the first PhD from India in economics at that time. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు కొనసాగనుంది. మే 14న అలాట్మెంట్ చేస్తారు. ఇక ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15 నుంచి మే 25 వరకు కొనసాగనుంది. మే 30న అలాట్మెంట్ చేస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్. మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యామండలిలో డిగ్రీ అడ్మిషన్ షెడ్యూల్ దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి డిగ్రీ అడ్మిషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఎటువంటి కోర్సులు ప్రవేశపెడుతున్నారు, మనతో మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. డిగ్రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి డిగ్రీలో? ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా నేను ప్రెస్ బ్రీఫింగ్లో కూడా ఇన్నోవేటివ్ కోర్సెస్, వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఎలా అంటే, ఇప్పుడు డిఫెన్స్ సెక్యూరిటీ, తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్, ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ అని, తర్వాత అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని, ఇట్లా కొన్ని వినూతనమైనటువంటి కోర్సులు ఎక్కడైతే ఎంప్లాయబిలిటీ ఉందో, ఎక్కడైతే ఎక్స్ప్లోర్ చేయలేదో అలాంటి కోర్సులు ఈసారి చేశాము. గత 3 months నుంచి మేము వాటికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి చేశాము. ఎక్స్పర్ట్స్ తోటి కమిటీస్ వేయడము. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఏ కోర్సు చేసినా కానీ ఎంప్లాయ్మెంట్ను దృష్టిలో పెట్టుకొని చేయాలి. స్టూడెంట్ 3 years కోర్స్ అయిపోయాక ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయనేది అయితే మేము ఎప్పుడు చెప్తుంటాం. ఈ డిఫెన్స్ కానీ, మ్యారిటైమ్ కానీ, ఏవియేషన్ కానీ, ఇవాళ ఎక్కడ ఇండియాలో కూడా చాలా తక్కువ కోర్సులు ఎక్కడ లేవు. కాకపోతే ఇవాళ కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, ఇవాళ డిఫెన్స్ కూడా చూడండి. వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే, చక్కటి
ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి కోర్సులను మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. అవసరం అనుకుంటే ఇంకొక స్టెప్ ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ను టెక్నాలజీకి అనుసంధానం చేసి ఏఐ ట్యూటర్ అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకురాబోతున్నాము. మేము ఐఐటి మద్రాస్ తోటి ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నాము, ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఏఐలో నిష్ణాతులు కాబట్టి. సో ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ అప్రోచెస్ అల్టిమేట్లీ స్టూడెంట్కు బెనిఫిట్ కావాలి. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు చెప్పాను నేను ఇంతకుముందు, డిగ్రీ దండ కాదు పండగ, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి ప్రతిసారి మనం చూస్తున్నాం డిగ్రీ సీట్ల విషయానికి వస్తే కొంత మిగులుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తున్నది. ఈసారి ఎట్లాంటి జాగ్రత్తలు? తప్పకుండా అండి, ఇప్పుడు కూడా మిగులుతాయి. ఎందుకంటే మనకు సప్లై డిమాండ్ ఇప్పుడు మనకు 4 లక్షల సీట్లు ఉన్నాయి, లాస్ట్ టైం కూడా 2 lakhs అయినాయి. కొంత ఈసారి పెరుగుతాయి కానీ టోటల్ అన్ని సీట్లు భర్తీ కాదు. ఈరోజు స్టూడెంట్స్ పాస్ అయ్యే వాళ్లకు ఉన్న సీట్లకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి నేనైతే డిగ్రీ 100% మేము ఫిల్ చేస్తామని చెప్పలేము, కాదు కూడా. కాకపోతే ఉన్న సీట్లను కొంత వీలైనంత వరకు పెంచడం మాత్రం చేయగలుగుతాము. అయితే యూనివర్సిటీస్ కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఎక్కడైతే 3-4 years 5 years నుంచి ఏ కోర్సులు అయితే లేవో వాటిని సరెండర్ చేస్తే ఏమవుతుందంటే ఆ కోర్సులు అయితే ఇంకొకటి దీంతో మాకు ఇబ్బందులు కూడా ఏమవుతుందంటే నేషనల్ ర్యాంకింగ్ పోతే కూడా మనకు ఒక డిఫికల్ట్ ఏమవుతుందంటే మీకు సీట్లే ఫిలప్ అవుతలేవు అనేటువంటి కొంత నెగిటివ్ కూడా వస్తుంది. సో వీటిని కూడా మేము వైస్ ఛాన్సలర్స్తో డిస్కస్ చేసి వీలైనంత వరకు వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తామండి. ప్రతిసారి కొన్ని కాలేజీలలో 0 అడ్మిషన్లు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కాలేజీలపైన ఏమన్నా నిర్ణయం తీసుకుంటాం? తప్పకుండా ఈసారి కూడా ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజు తర్వాత 53 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లాస్ట్ ఇయర్ 0 అడ్మిషన్స్ అయినాయి. వాటి మీద మేము రివ్యూ చేసి వాళ్ళకు కూడా మేము సజెస్ట్ చేస్తున్నాము, సరెండర్ చేసుకోండి. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ వేస్ట్ చేయకూడదు కదా. సో ఎక్కువ మటుకు ప్రైవేట్లో ఉన్నది ఒకటే గవర్నమెంట్ శాతవాహన యూనివర్సిటీ కింద ఒకటి మా దృష్టికి వచ్చిందండి. వాళ్ళకి మేము తప్పకుండా మేము సజెషన్ చేసి సరెండర్ చేయడమా వేరే ఆల్టర్నేటివ్ ఏందనేది చూస్తాం. టెక్నాలజీ పరంగా ఈసారి అడ్మిషన్లకు సంబంధించి ఇంట్లోనే కూర్చొని చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉండబోతుంది సార్ సిస్టమ్? ఎట్లా చేసుకోవాలి డిగ్రీ? నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండాలి, హజల్ ఫ్రీ ఉండాలి. మనం టెక్నాలజీలో ఇంత ఫాస్ట్ అవుతున్నాము. సో టెక్నాలజీని మనం యూజ్ చేసి టీచింగ్ను కొంత తగ్గించి ప్రాక్టికల్గా, అంటే ప్రాక్టికల్ అండ్ ఇన్ ద సెన్స్ మనం ప్రాజెక్టు కానీ తర్వాత ఇంటర్న్షిప్ అని ఫీల్డ్ వర్క్ అని ఇట్లాంటివి ఫోకస్ చేస్తున్నాం. డిగ్రీ దండగ కాదు పండుగ అనే విధంగా ఈసారి ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా కొత్త కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నాము. విద్యార్థులకు ఉపాధి లక్ష్యంగానే డిగ్రీ విద్యలో మార్పులు తెస్తున్నామని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ శాశ్వత భవన నిర్మాణానికి మున్సిపల్ శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో 10 ఎకరాల స్థలంలో ఎంఎంసీ భవన నిర్మాణానికి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. 98 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంసీ శాశ్వత భవన నిర్మాణానికి మున్సిపల్ శాఖ ఆమోదం తెలిపింది. ఎంఎంసీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మున్సిపల్ శాఖ అధికారులు. హైదరాబాద్ పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్. హైదరాబాద్ బేగం బజార్లో ఏర్పాటు చేసిన హెచ్ఫాస్ట్ కార్యాలయాన్ని సందర్శించి పనితీరును సమీక్షించారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. తర్వాత సిబ్బందితో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు హెచ్ఫాస్ట్ బృందాలు 117 కేసులు నమోదు చేసి సుమారు 129 టన్నులకు పైగా కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీసీ సజ్జనార్. ఈ విభాగం తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సిబ్బంది కృషి ఫలితమని కొనియాడారు. కల్తీ వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. విధుల్లో ప్రతిభ కనబర్చిన 108 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజలు కూడా కల్తీపై సమాచారాన్ని అందించి పోలీసులకు సహకరించాలని కోరారు సజ్జనార్. కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పంపిణీపై సివిల్ సప్లై భవనంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, హోటల్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.
డిపోల నుండి కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పంపిణీ పెరిగినప్పటికీ కొన్ని రంగాలలో డెలివరీలో జాప్యం జరగడంపై తీవ్రంగా పరిగణించింది సివిల్ సప్లై శాఖ. సప్లై చైన్లో కొన్ని అక్రమ పద్ధతులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ను తీర్చడానికి 70% కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపులను సమానంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హోటళ్లు, పారిశ్రామిక యూనిట్ల పాత డేటా, సగటు అమ్మకాల రికార్డుల ఆధారంగా ఆయిల్ కంపెనీలు కేటాయింపులను నిర్ణయిస్తున్నాయి. అదనపు కోటా లభ్యతను బట్టి డిమాండ్ను తగ్గించడానికి వెంటనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు అధికారులు. కమర్షియల్ ఎల్పీజీ అక్రమ సరఫరా, బ్లాక్ మార్కెటింగ్ను సహించేది లేదన్నారు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. అనధికార మార్గాల్లో సిలిండర్లను కొనుగోలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, కావాలని డెలివరీ ఆలస్యం చేసినా డీలర్లపై కఠిన చర్యలుంటాయని, లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 22 మొదటి డ్యూటీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. ఆర్టీసీ సమస్యలపై పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు వెంకన్న. కార్మికుల సూచన మేరకు సమ్మె నోటీసు జేఏసీగా జారీ చేయడం జరిగింది. ఈ ఆర్టీసీ యాజమాన్యానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు 30 రోజులు అవుతుంది. ఒక్క నెల కావస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. ఈరోజు యాజమాన్యం వస్తుంది అనుకున్నాం, కానీ యాజమాన్యం ఒక లేఖ పంపింది. ఏమనంటే, ఈ ఆర్టీసీ కార్మిక సమస్యలు మా పరిధిలో లేవు, మేము వీటిని పరిష్కరించలేము, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని చెప్పేసి మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు లేబర్ కమిషనర్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ యాజమాన్యానికి కార్మిక సమస్యలు పరిష్కరించాలనే ఒక ఆలోచన ఎక్కడ కూడా కనబడటం లేదు. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సమస్యలు పరిష్కరిస్తామనే ఒక ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ లేదు. ఈరోజు రాష్ట్ర మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ 2 విషయాల మీద, విలీనం, ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం అంశం మీద, యూనియన్లకు ఎన్నికలు పెట్టే అంశం మీద ఏదో కమిటీ వేసాము, కమిటీ పరిధిలో ఉన్నవి, ఆ కమిటీని పరిశీలించిన తర్వాత మాకు రిపోర్ట్ పెట్టిన తర్వాత పరిశీలన చేస్తామని చెప్పేసి ఒక మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఈ మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, అసలు మీరు కమిటీ ఎప్పుడు వేసిర్రు? ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? ఆ కమిటీ సభ్యులు ఎవరు? ఆ కమిటీ కాపీ ఒక్కటి ఏమైనా ఉంటే ఆ కమిటీకి సంబంధించినటువంటి లెటరు మరి రేపు ఈ కార్మికులకు ముందుకు మరి రాష్ట్ర సమాజానికి, తెలంగాణ సమాజానికి మరి వెంటనే వాటిని బహిర్గతం చేయవలసిందిగా జేఏసీగా మేమంతా మీ మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అదిగాక ఈరోజు వరకు కూడా వేచి చూసాం. ఈరోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వలన ఈ ప్రభుత్వమే, ఈ ఆర్టీసీ యాజమాన్యమే ఆర్టీసీలో సమ్మె జరపడానికి మరి వాళ్ళే మమ్మల్ని ఉసిగొల్పే విధంగా ఈరోజు ఒక మొండి వైఖరి అవలంబిస్తూ ఈరోజు కార్మిక సమస్యలను ఎక్కడ కూడా ముందుకు రాకుండా మరి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం యాజమాన్యం రానందుకు ఈరోజు జేఏసీగా కార్మికుల యొక్క అభిప్రాయం మేరకు, కార్మికుల యొక్క కోరిక మేరకు ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని చెప్పేసి, సమ్మె చేస్తామని చెప్పేసి ఈరోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. ఈరోజు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం, 40,000 మంది, 39,500 మంది ఈరోజు జేఏసీ వెనుక ఉన్నారు. ఎవరి వెనుక లేరు. ఇప్పుడు ఆర్టీసీలో ప్రతి సంఘంలో ఉన్నటువంటి కార్మికులు జేఏసీ వెనుకాల ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కార్మిక వర్గం అంతా ఈ జేఏసీ అడుగుదలలో ఉన్న తప్ప ఎవరి వెనకాల లేరు. మీరు ప్రభుత్వం ఎవరన్నా కొంతమంది కార్మిక ద్రోహుల మాటలు నమ్మి మీరు వేరే విధంగా ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా సమ్మెను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమ్మె 100% విజయవంతం అవుతుంది. కాబట్టి సమ్మె చేయకుండా సమ్మె నివారణ చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా భేషజాలకు పోకుండా చేపట్టి మరి న్యాయమైన డిమాండ్లను, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్ లేవు. మేము 32 డిమాండ్లు పెట్టాం. ఆ 32 డిమాండ్లలో ప్రధానమైనవి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి. ఒకటే, ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, విలీనం చేయండి. అదేవిధంగా యూనియన్లకు ఎన్నికలు పెడతామన్నారు,
యూనియన్లకు ఎన్నికలు పెట్టండి, 2021-25 వేతన సవరణ చట్ట ప్రకారం కావాలి, అదే చేయమంటున్నాం. ఇవాళ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాలి, మరి ఆర్టీసీ డిపోలను వాళ్ళకు ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి ఎక్కడ కూడా అన్ని కేటగిరీలో ఖాళీలను భర్తీ చేయాలి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులను సిటీ నుంచి వేరే జోన్లకు బదిలీ చేసే ఆ యొక్క లెటర్ను వెంటనే రద్దు చేసుకోవాలి. ఎక్కడ కార్మికులు అక్కడే ఉండాలి, ఎక్కడ బస్సులు అక్కడే ఉండాలి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మా ఆర్టీసీ జాగర స్థలాలు ఎక్కడ. 8 ఏళ్లకు పైగా బదిలీలకు నోచుకొని ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ యుగంధర్ గౌడ్. ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్పై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఐఏఎస్ స్థాయి అధికారులు తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు యుగంధర్ గౌడ్. 9 ఏళ్లుగా బదిలీలు చేపట్టాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎన్నో ఏళ్ళుగా గత ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్న ఈరోజు వినిపించుకోలేని పరిస్థితి ఉండే. మరి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ల బదిలీలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అదేవిధంగా ఈరోజు ఎక్సైజ్ శాఖ కమిషనర్కు అనేక సార్లు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. బీసీ పొలిటికల్ చేసి విజ్ఞప్తుల కారణంగా ఈరోజు బదిలీలు చేపట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రికి, అదేవిధంగా కమిషనర్ గారికి బీసీ పొలిటికల్ చేసి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు పడ్డ వేదనకి ఈరోజు ముగింపు పలికిండ్రు వీళ్ళు. మరి అతి త్వరలో ఆఫీసర్ల బదిలీలు కూడా చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లచ్చిరెడ్డి, నీ లుచ్చా పనులు అందరూ తెలియదు అనుకుంటున్నావా? నీవు 4 సంవత్సరాలు అబ్స్కాండ్లో ఉండి రాజీనామా చేసి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ దగ్గరై 4 ఏళ్ల కాలానికి జీతం తీసుకొని ఈరోజు అక్రమంగా పదోన్నతిని పొందిన ఈరోజు నిన్నే మనాలే ఈరోజు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ప్రభుత్వం వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. లచ్చిరెడ్డి అక్రమాల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. లచ్చిరెడ్డి ఇచ్చిన అక్రమ ప్రమోషన్ రద్దు చేయాలి. 4 సంవత్సరాలు జీతం తీసుకున్నాడు కదా, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్ గందరగోళంగా మారింది. పన్ను కడతామని ప్రజలు ముందుకు వస్తున్న సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ చెల్లింపులు తప్పనిసరి చేసిన అధికారులు సిస్టంలోని లోపాలను సరిచేయడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ఫలితంగా వేలాది మంది నగరవాసులు పన్ను చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్లో ఉండే 5% ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ కూడా వినియోగించుకోలేకపోతున్నారు. హైదరాబాద్లో ఆస్తి పన్ను చెల్లింపులను పూర్తిగా డిజిటల్ విధానానికి మార్చిన అధికారులు నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. మైక్యూర్ యాప్ అధికారిక వెబ్సైట్ ద్వారానే పన్ను చెల్లించాలని సూచిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ప్లాట్ఫామ్లలో సాంకేతిక లోపాలు ఎక్కువగా ఉండటంతో పన్ను చెల్లింపులు సజావుగా జరగడం లేదు. యూపీఐ యాప్లు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రయత్నించిన ట్రాన్సాక్షన్ మధ్యలోనే ఫెయిల్ అవుతోంది. దీంతో ప్రజలు ఆన్లైన్ సిస్టంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం కోసం మైక్యూర్ యాప్ ఓపెన్ చేసి పీటీఐఎన్ మొబైల్ నెంబర్ నమోదు చేసిన తర్వాత పేమెంట్ స్టేజ్ లోకి వెళ్తే ఎర్రర్ మెసేజ్లు వస్తున్నాయి. ప్రాసెస్ ఫెయిల్డ్, ట్రాన్సాక్షన్ నాట్ కంప్లీట్ వంటి మెసేజ్లు చూపిస్తూ చెల్లింపులు పూర్తవడం లేదు. ఖాతాలో సరిపడా డబ్బులున్నప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు విసిగిపోతున్నారు. ఫోన్ నెంబర్ లింకేజీ సమస్య మరో పెద్ద అడ్డంకిగా మారింది. కొత్తగా అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ సమయంలో బిల్డర్ల ఫోన్ నెంబర్లతోనే ఆస్తి పన్ను నమోదవుతోంది. దీంతో అసలు యజమానికి పన్ను చెల్లించేందుకు యాక్సెస్ రావడం లేదు. తమ మొబైల్ నెంబర్ లింక్ చేయాలని ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నా ఆ ఫైళ్లను ఆమోదించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మధ్యవర్తులు, బిల్ కలెక్టర్ల ద్వారా పన్ను మదింపు జరిగినప్పుడు వారి ఫోన్ నెంబర్లు రికార్డుల్లో నమోదయ్యాయి. ఇప్పుడు వాటిని మార్చుకోవాలంటే ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
3 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 28 లక్షల భవనాలు ఉండగా వాటిలో సుమారు 8 లక్షల వరకు ఫోన్ నెంబర్ లింకేజీ లేనివే ఉన్నాయి. గత ఏడాది మాత్రమే 55,000 దరఖాస్తులు ఫోన్ నెంబర్ లింకు కోసం వచ్చాయి. అందులో 11,000 దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో ఏప్రిల్ నెలలో 5% ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఉండటంతో భారీ స్థాయిలో వసూలు జరగాల్సి ఉన్న సాంకేతిక సమస్యలతో ఆ ప్రక్రియ మందగిస్తోంది. కరెంటు బిల్లు, నీటి బిల్లుల మాదిరిగానే ఆస్తి పన్ను కూడా సులభంగా ఆన్లైన్లో చెల్లించాలనుకుంటున్న ప్రజలు ఇప్పుడు సిస్టమ్ లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ముఖ్య వనరు అయిన ఆస్తి పన్ను వసూళ్లలో ఈ సమస్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పన్నులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించే అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే సాంకేతిక లోపాలను సరిచేసి ఫోన్ నెంబర్ లింకేజీ సమస్యలను పరిష్కరించి సులభంగా పన్ను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు వెళ్తోంది. డ్రగ్స్, గంజాయి సప్లై ఒక సమస్య అయితే వాటిని బానిసలుగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు. డ్రగ్స్ సరఫరా చేస్తే చర్యలు తీసుకోవడంతో పాటు సేవించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. అంతేకాదు, ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగులు పట్టుబడితే వారి బాస్లకు నేరుగా లెటర్లు రాస్తున్నారు పోలీసులు. ప్రభుత్వాలు, పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నా యువత డ్రగ్స్, గంజాయికి భారీగా అలవాటు పడిపోతున్నారు. పట్టణాలు, నగరాల్లో డ్రగ్స్ సేవిస్తుంటే పల్లెల్లో గంజాయి సేవిస్తున్నారు యువత. మాదక ద్రవ్యాలు సేవించే వారిలో ఎక్కువగా డిగ్రీ, బీటెక్, సాఫ్ట్వేర్, డాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. డబ్బున్నవారు కొకైన్, MDMA ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చే పెడ్లర్ల వద్ద కొనుగోలు చేస్తుంటే గంజాయి లోకల్ గా కొనుగోలు చేస్తున్నారు మరికొంతమంది. ఇలా డ్రగ్స్, గంజాయి బారిన పడి బానిసైపోతున్న కన్స్యూమర్స్ పై నిఘా పెట్టారు అధికారులు. వివిధ కేసుల్లో పట్టుబడిన ప్లెడ్లర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ ఎవరు సేవిస్తున్నారనే వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇటీవల డ్రగ్స్ కేసుల దర్యాప్తుల్లో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి అలవాటు పడిన వారు క్రమేపీ దానికి ఎడిక్ట్ అవుతారు. ఆ తర్వాత డబ్బుల కోసం కన్స్యూమర్ కాస్త పెడ్లర్లుగా మారుతున్నట్లు గుర్తించారు అధికారులు. పెడ్లర్లుగా మారితే డబ్బు వస్తుంది, సేవించడానికి డ్రగ్స్ కూడా వస్తాయని భావిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు కన్స్యూమర్స్ నుండి పెడ్లర్లుగా మారుతున్నారు. డ్రగ్స్ పెడ్లర్లపై ఎలా కేసులు నమోదు చేస్తారో సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తారు పోలీసులు. కన్స్యూమర్స్ కు నోటీసులు ఇచ్చి పంపించేసిన పోలీసు క్రైమ్ రికార్డుల్లో మాత్రం కేసు నమోదుంటుంది. సదరు వ్యక్తి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నించిన పోలీసు క్రైమ్ రికార్డులో ఉంటారు కాబట్టి ఉద్యోగం రాదని అంటున్నారు పోలీసులు. అంతేకాకుండా ఐటీ కంపెనీలు, ఐటీ కారిడార్లలో పనిచేసేవారు సేవిస్తూ పట్టుబడితే పోలీసులు సదరు కంపెనీకి లెటర్ రాయనున్నారు. దీంతో అక్కడ కూడా ఉద్యోగం పోతుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా పోతుంది. డ్రగ్స్, గంజాయిపై తాము ఎంత ఫోకస్ పెట్టినా పిల్లలపై పేరెంట్స్ నిఘా కూడా ముఖ్యమని చెబుతున్నారు పోలీసులు. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పట్టుబడి జీవితాలను అంధకారం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ సెకండ్ ఇయర్లో శ్రీవర్ధన్ 993 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించారు. ఇక బైపీసీలో ఆర్ జగన్కు 954 మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్లోనూ మెరుగైన ఫలితాలు సాధించారు. ఇప్పటికే డిఫెన్స్ కోచింగ్ ద్వారా వందలాది మంది విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు సాధించగా ఇంటర్మీడియట్లోనూ మంచి ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు చైర్మన్ సతీష్ రావు. ఇదే స్ఫూర్తితో మంచి విద్యా బోధన అందిస్తామని చెప్పారు. 2026 ఇంటర్ ఫలితాలలో మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మా రికార్డులను మేమే బేర్ చేస్తూ ఈసారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 993 మార్కులు, 992, 992 ఈ విధంగా వరుసగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 467, 467, 466, 66 ఈ విధంగా 100కు పైగా విద్యార్థులు
460కి పైగా మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ, బైపీసీ, సిఈసి అన్ని గ్రూపులలో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 467, 67, 66 వరుసగా కంటిన్యూగా మార్కులు రావడం జరిగింది. ప్రథమ సంవత్సరము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి అన్ని గ్రూపులలో కూడా మా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మార్కులు సాధించాలని, అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై కావాలని, వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మా జూనియర్ కాలేజీ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి వారు అన్ని కేటగిరీలో కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉత్తమమైన మార్కులు, ర్యాంకులు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఏ శ్రీవర్ధన్, మాది కరీంనగర్ జిల్లా. మా నాన్న పేరు వేణు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000కి గాను 993 మార్కులు సాధించాను. నేను చాలా కష్టపడ్డాను. మా స్టాఫ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఇప్పుడు ఇండియన్ నేవీ SSRకి అప్లై చేశాను. మేలో దాని ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ కార్తికేయ ఫ్రమ్ మంచిర్యాల్. మా ఫాదర్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్, మా మదర్ నేమ్ పద్మ. ఫస్ట్ నాకు ఈ 470 మార్క్స్కి 467 అనే మార్క్స్ వచ్చాయి. నేను దీనికి చాలా కష్టపడ్డాను. నా గోల్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ గరుడ కమాండో ఫోర్స్ ఎక్స్ కేటగిరీ. ఈ ఫోర్స్ కోసం నేను చాలా కష్టపడ్డాను. నాకు సార్లు కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ 467 వచ్చేందుకు మా సార్లు కానీ, మా ఫిలాసఫర్స్, మా సీనియర్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. ఈ కాలేజీకి చాలా రుణపడి ఉంటాను. నా పేరు బి నివేదన్, నిజామాబాద్. నాకు 470కి 467 వచ్చినాయి. నేను చాలా సంతోషపడుతున్నాను. స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ప్రిన్సిపల్ సార్ కానీ ప్రతిసారి నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో తేజస్లో చదివిన మా అబ్బాయికి 467 మంచి మార్కులు వచ్చాయి. ఈ మార్కులకు గాను వీళ్ళని ఇంత మంచిగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి, మరి కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ తేజస్లో మా అబ్బాయి శ్రీవర్ధన్ సెకండ్ ఇయర్ 1000 గాను 993 మార్క్స్ వచ్చినాయి. ఈ మా అబ్బాయికి అన్ని మార్క్స్ రావడానికి సహకరించిన కాలేజీ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కాలేజీ చాలా మంచిగా చెప్తుంది స్టడీ. మా అబ్బాయి లాస్ట్ ఉండేది 10th ఇంట్లోకి వచ్చినాక మంచిగా చదువు చెప్పిర్రు, మంచిగా తీర్చిదిద్దిరు. మా అబ్బాయికి ఫస్ట్ ఇయర్లో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చిండు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిండు. తేజస్ కాలేజీ సిబ్బంది అందరికీ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా అబ్బాయిని మంచిగా తీర్చిదిద్దినందుకు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించింది సౌందర్య గ్రూప్ ఆఫ్ బన్సల్ జూనియర్ కాలేజీ. హైదరాబాద్లోని బన్సల్ కాలేజీ స్టూడెంట్స్ ఎంపీసీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు 467, ఇక సెకండ్ ఇయర్లో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ తేజ్ ప్రశాంత్, ఎండి విశాల్, డైరెక్టర్ డాక్టర్ నల్లగోని రమేష్, డీన్ శ్వేతా నాయుడు విద్యార్థులను అభినందించారు. క్రమబద్ధమైన బోధన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్తున్నామని తెలిపారు. Student of Bansal College, Chittanapur branch. I'm very happy to share my big moment with you all today. Scoring 467 out of 470 is a very big achievement for me. I sincerely thank our Bansal College, Chittanapur branch, the regular test, discipline schedule, and the continuous support from the lecturers and principal helped me stay focused and improve every day. Our faculty played a very important role in my success. Their clear teaching and constant encouragement made learning more easier and interesting. Scoring high marks would not have been possible without the constant encouragement from the management, Director Ramesh sir and the Dean Madam, the leadership of our principal and the hard work of our faculty. I would also like to thank my school, Mother Teresa Brahma High School, for their strong foundation and good values. I am very grateful to my parents and family for their support and trust in me. Finally, I would like to say that this achievement is not just mine, it belongs to everyone who supported me and my college. I am forever grateful for their support in my journey.